చాలామంది పిల్లలు ఆరోగ్యంగా హ్యాపీగా కనిపిస్తారు, కానీ వారిలో హిడెన్ హంగర్ అంటే దాగిన ఆకలి ఉందని నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఒక రకమైన పోషకాహార లోపంగా హెచ్చరిస్తున్నారు. చిన్నారులు బాగా తిన్నట్లు, బరువు పెరిగినట్లు ఉంటారు, కానీ వారి శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలైన విటమిన్స్, మినరల్స్ తక్కువగా అందుతాయి. ఇది స్పష్టంగా కనిపించని పోషకాహార లోపం. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్ అండ్ డ్రింక్స్, స్వీట్ సీరియల్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, రెడీ టు ఈట్ మీల్స్, ఇవన్నీ కూడా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, క్యాలరీలను ఎక్కువగా కలిగి ఉంటాయి. కానీ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తక్కువగా ఉంటాయి. అయితే ఇవి టేస్టీగా ఉండటం కారణంగా పిల్లలు వీటిని పిక్ చేసుకుని మరీ తింటారు. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్ను స్కిప్ చేస్తారు. కానీ పోషకాహారం అంటే కేవలం కడుపు నింపడం మాత్రమే కాదు. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి, ఇమ్యూనిటీ, లెర్నింగ్కు అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. న్యాచురల్ అండ్ హెల్దీ అనే లేబుల్స్తో కూడిన మోసపూరితమైన యాడ్స్ జనాలను నమ్మించేస్తున్నాయి. పిల్లలు, పేరెంట్స్ ఆ ఫుడ్ ఎంచుకునేందుకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల బిజీ లైఫ్ స్టైల్, వంట చేసే టైం లేక, స్కూల్కు టైంకు అందించాలనే గడువు, ఇన్స్టాంట్గా ఇలాంటి ఫుడ్ ఇచ్చేందుకు ఇంకో రీజన్. తద్వారా సమతుల్య పోషకాలు అందకుండా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల పిల్లల్లో అలసట, ఏకాగ్రత లేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, డెవలప్మెంట్లో ఆలస్యం, బిహేవియర్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. కొంతమందిలో టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, ఆస్టియోపోరోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలు కూడా తలెత్తుతున్నాయి.